హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ అండి? ఫ్రెండ్స్, మనకి ప్రీవియస్ వీడియో చూసుకున్నట్లయితే ఆర్టీఐ 2005లో సెక్షన్స్ ఉన్నటువంటి మనకి 31 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 31 సెక్షన్స్‌లో ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్‌లో ముఖ్యంగా సెకండ్ సెక్షన్‌లో మనకి సబ్ సెక్షన్ ఏ, బి, సి, డి ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. అది ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరిగింది. ఇక మనకి మిగిలినటువంటి థర్డ్ సెక్షన్ నుండి 31 సెక్షన్ వరకు ఒక 2 పార్ట్లుగా విడదీసి మీకు సింపుల్గా కోడ్ రూపంలో కాకుండా సింపుల్గా ఒక చిన్న స్టోరీ సరదాగా వింటూ సరదాగా మనం డిస్కస్ చేసుకుంటూ బాతాకాని కొట్టుకుంటూ ఈ సింపుల్గా ఈ సెక్షన్ ఎలాగా మనం అర్థం చేసుకోవాలని సింపుల్ వేలో చెప్తాను. ఇప్పుడు అయితే చెప్పే ముందు ఒక విషయం ఫ్రెండ్స్, దయచేసి సెక్షన్స్ మాత్రం మీరు కంటికి ఒక్కసారి పరిచయం చేయండి. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే నేను చెప్పినప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతుంది. సెక్షన్స్ కంప్లీట్గా కంటికి పరిచయం చేయండి, కంఠస్థ పెట్టద్దు. అంటే దాన్ని ఏ సెక్షన్లో ఏ విషయం ఉంది, ఏ అంశాల గురించి ఈ సెక్షన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనేది సెక్షన్స్నే ఒక్కసారి ఎక్కువ సెక్షన్స్ చేయలేవు. ఇప్పుడు ఆర్టికల్స్ కానివ్వండి, అమెండ్మెంట్స్ కానివ్వండి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కేవలం 31 సెక్షన్స్ కాబట్టి సింపుల్గా ఒక్కసారి కంటికి పరిచయం చేస్తే ఏ సెక్షన్ దేని గురించి వివరించడం జరుగుతుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక ప్రీవియస్ వీడియోలో కానివ్వండి, నెక్స్ట్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం సందర్భంలో కానివ్వండి, తేదీలు ప్రాముఖ్యతలు గుర్తుపెట్టుకునే సందర్భం కానీ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ను ఉపయోగించాం. అలాగే ఇయర్స్ని గుర్తుపెట్టుకునేటప్పుడు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా మనకి టోటల్ కౌంటింగ్ వచ్చి దానికి లాజిక్ మ్యాజిక్ 2 మ్యాచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ థర్డ్ సెక్షన్ నుంచి 31 సెక్షన్ వరకు కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి ఈ లాజిక్ ఇక్కడ ఉపయోగించడం జరగదు. దానికి కారణం ఏంటి చెప్తాను చూడండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెక్షన్ 12 సెక్షన్ గురించి మనం టోటల్ ఏంటి 1+2 3 అయింది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ 21 సెక్షన్ కూడా కంటిన్యూస్ లో ఉన్నాయి కాబట్టి 21 సెక్షన్ కూడా 3 అవుతుంది. సో ఇది కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి ఈ లాజిక్ అనేది ఉపయోగించకుండా సింపుల్ లాజిక్, ఈ కోడ్ కూడా మనకు అవసరం లేదు. డైరెక్ట్ సింపుల్ గా ఒక చిన్న పెట్ట కథ రూపంలో, అంటే మన చిన్నప్పుడు 7 చేపల కథ అలా చెప్తామో అలాగే చిన్న ఈ సెంటెన్స్ ఒక్కటి గుర్తు పెట్టుకుంటే మనకి చాలు. అది కూడా గుర్తు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా చిన్న స్టోరీ వైజ్ లో అది కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, రైట్. ఇక చూడండి, ఇది మనకి కంటిన్యూగా సెక్షన్ ఉండేటప్పుడు ఈ పద్ధతి అనేది ఉపయోగించడం జరగదు. ఎందుకంటే రీజన్ కూడా నేను చెప్పాను. 12 ఈజ్వల్ టు 3, 21 ఈజ్వల్ టు 3, తర్వాత 31 ఈజ్వల్ టు 4, 13 ఈజ్వల్ టు 4. ఇలాగే నెంబర్స్ అటు ఇటు రివర్స్ చేస్తే టోటల్ కౌంట్ వస్తుంది కాబట్టి ఆ లాజిక్ అనేది దీనికి సెట్ అవ్వదు. కాబట్టి మనకి సింపుల్ గా ఒక చిన్న స్టోరీలో చెప్తాను చూడండి. ఇది రెండు పార్ట్లలో మీకు క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చిన్న కాన్సన్ట్రేషన్ ఉపయోగించండి. ఇది మాత్రం ఈ లాజిక్స్ తెలుసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా 31 సెక్షన్ లో కంటికి పరిచయం చేయండి, కంఠస్థ పెట్టొద్దు. ఓకే ఫ్రెండ్స్, రైట్. చూడండి, మనకి ఒక ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్ మనకి ఇంపార్టెంట్ కాదు, అది అవసరం లేదు. సో అయినా సరే సెకండ్ సెక్షన్ ఇంపార్టెంట్. సెకండ్ సెక్షన్ లో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అన్ని కూడా ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఇక థర్డ్ సెక్షన్ నుంచి మనకి 31 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3 పార్ట్లలో క్లియర్ చేస్తాను. ఒక్కొక్క పార్ట్కి 10 చొప్పున సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకే ఫ్రెండ్, ఫ్యూ సెకండ్స్ నా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ మనకి కోడ్లు వద్దు, లాజిక్స్ వద్దు, ఏమీ వద్దు. ఒక చిన్న మ్యాటర్ తెలుసుకుంటే ఈ సెక్షన్స్ ఈజీగా, ఇది మనకి సెకండ్ వరకు అయిపోయింది కాబట్టి థర్డ్ సెక్షన్స్ కాబట్టి ఇది ఒక్కటే చిన్నది మైండ్ లో ఒక 2 సార్లు విని అర్థం చేసుకోండి చాలు. ఇక్కడ హక్కులు విధులు నియమించుట, మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మనం ఏం కల్పిస్తుంది అని ఒక్కసారి మైండ్ లో ఒక చిన్న స్టోరీ పెట్టుకోండి. మన ప్రతి ఒక్క భారతదేశం పౌరసత్వం తీసుకున్న వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రాథమిక హక్కులు అలాగే ప్రాథమిక విధులు కూడా మనకి రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. అంటే ప్రాథమిక హక్కులు మనకి, అంటే ఏదైతే మన భారతీయ పౌరసత్వం మనం తీసుకున్నామో హక్కులు కొన్ని ఉన్నాయి. అడిగే హక్కు, స్వేచ్ఛ హక్కు, ఇలాంటి సమానత్వ హక్కు, ఇలాంటి హక్కులు మనకు కల్పించింది. అలాగే
ప్రాథమిక విధులు కూడా కల్పించబడింది మన రాజ్యాంగంలో. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జాతీయ జెండాను గౌరవించడం ఇది ఒక విధి, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఇండియన్ సిటిజన్ కాబట్టి నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఎలా కల్పించిందో అలాగే ఇక్కడ హక్కులు విధులు నియమించింది మనకి రాజ్యాంగంలో. ఒక సెంటెన్స్ క్లియర్. ఓకే ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇవే లాజిక్స్ ఏమీ లేదు, ఇంకా చిన్న స్టోరీ అంతే. హక్కులు విధులు నియమించింది మనకి, మన కోసం, మన భారతీయ పౌరుల కోసం. భారతీయ పౌరసత్వం పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకి కొన్ని హక్కులు కొన్ని విధులు నియమించడం జరిగింది. దట్స్ ఇట్, ఫస్ట్ లైన్ క్లియర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. అలాగే మనకి ఏం చేస్తుందంటే మన ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం, మళ్ళీ మినహాయింపు. డబ్బులు ఇవ్వడం అంటే ఏంటండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఒక చిన్నది ఆలోచించండి. మన ప్రభుత్వం కొన్ని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం. మళ్ళీ మినహాయింపు ఏంటి? వాళ్ళకి మినహాయింపు ఏంటి? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, వికలాంగులకు కానీ, ఇలాంటి వాళ్ళకి మళ్ళీ మినహాయించాలి. అంటే వాళ్ళకి కాకుండా మిగిలిన వారికి, ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి మినహాయిస్తుంది. సో ఇదే సెకండ్ లైన్ అంతే. డబ్బులు ఇవ్వడం మనకి ఇక్కడ చూడండి, హక్కులు విధులు నియమించింది, అలాగే డబ్బులు ఇవ్వడం, అలాగే మినహాయింపు కూడా ఉంది. అంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, రిజర్వేషన్ లేని వాళ్ళకి మినహాయించడం. ఓకే, సింపుల్ గా. నెక్స్ట్ లైన్ క్లియర్. థర్డ్ వన్ దాని కారణాలు చెప్తుంది. దేనికి కారణాలు అంటే ఇది మీరు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు, వికలాంగులు కాబట్టి మీకు ఈ కారణాల రూపంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే విడదీయడం. అంటే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, వికలాంగులకి, పిహెచ్డి సంథింగ్ ఇలా వాళ్ళందరికీ విడదీసి వాళ్ళకి కారణాలన్నీ చెప్పడం జరుగుతుంది. అంతే, స్టోరీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ సెక్షన్స్ క్లియర్. లాజిక్స్ వద్దు, కోడ్స్ వద్దు, ఏమి వద్దు, మనకి నెంబర్స్ వద్దు, నెంబర్స్ టోటల్ కౌంట్ చేయొద్దు, ఏమీ కూడా మనకు వద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు అర్థమైతే చాలు. ఇప్పుడు కంటికి పరిచయం చేయమన్నాను కదా. కంటి పరిచయం చేయడం వల్ల ఏంటి మనకి బెనిఫిట్, మనకు లాభం ఏంటి అంటే చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ మనకి ఏ సెక్షన్ నుంచి కౌంట్ చేస్తున్నాం అండి అంటే థర్డ్ సెక్షన్ నుంచి కౌంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్ క్లియర్. ఇక్కడ ఇది థర్డ్ సెక్షన్, ఇది ఫోర్త్ సెక్షన్, ఇది ఫిఫ్త్ సెక్షన్, ఇది సిక్స్త్, ఇది సెవెంత్, ఇది ఎయిత్, ఇది నైన్త్, ఇది 10th. 10 సెక్షన్ గురించి ఈజీగా ఏ టాపిక్ ఇచ్చినా క్లియర్ గా పెట్టచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కంటి పరిచయం చేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు మనకు ఆటోమేటిక్గా మైండ్లోకి వచ్చేస్తుందండి. కావాలంటే చూడండి. ఫస్ట్ హక్కులు అంటే మనం ఏ చట్టం గురించి మాట్లాడుకున్నాం అంటే సమాచార హక్కు చట్టం గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి హక్కులు అంటే భారతీయ పౌరసత్వం పొందిన వాళ్ళందరికీ కూడా సమాచార హక్కు చట్టం కింద మన సమాచారాన్ని స్వీకరించవచ్చు. అది మనకు కల్పించినటువంటి హక్కు. అంటే ఎగ్జాంపుల్ ఇందులో ఏ పాయింట్లు వస్తాయండి? ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమాచారం ఏదైనా మన ప్రజా సంస్థలు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమాచారం ఏదైనా మనం పొందే హక్కు మనకు ఉంది. అలాగే మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల్లో కూడా సమాచార హక్కు పొందే హక్కు మనకు ఉంది. అది కూడా ఇందులోనే హక్కులు అనేది. వేరే రాష్ట్రం దగ్గరికి వెళ్ళి కూడా మనం ఢిల్లీలోకి వెళ్ళి కూడా సమాచారం పొందొచ్చు. వేరే రాష్ట్రం కావచ్చు, తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, ఏదే సంథింగ్ ఏ రాష్ట్రమైనా సరే భారతీయ పౌరసత్వం పొంది ఉన్నారు కాబట్టి అదొకటి ఈజీగా ఈ హక్కులు అనేది అందులో ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక విషయం, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా హక్కులు పొందవచ్చు. దానికి కారణం ఏంటి అంటే విదేశాల్లో అంటే భారతీయ పౌరసత్వం పొంది ఓటు హక్కు కలిగి ఆధార్ కార్డులు కలిగి భారతీయ పౌరసత్వం పొంది ఉన్న వ్యక్తి విదేశాల్లో వెళ్ళినప్పటికీ కూడా అక్కడ నుండి కూడా సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని సమాచారాన్ని పొందవచ్చు. సో ఇక్కడ 3 పాయింట్లు వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమన్నా అదనంగా ఏమనుందంటే విదేశస్తులు ఇక్కడికి వచ్చి నివసిస్తున్నప్పటికీ కూడా భారతీయ పౌరసత్వం లేదనుకోండి, వాళ్ళకి హక్కు పొందే లేదు. చూడండి 4 పాయింట్లు వచ్చాయి. ఇదే స్టోరీ, అంతకుమించి స్టోరీ ఏమీ లేదండి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అమ్మో సార్ ఇవి ఏంటంటే 2005 సెక్షన్స్ ఒక్కొక్కటి 4-5 లైన్లు ఉన్నాయండి, ఇవన్నీ చదవాలి, ఏమి ఎందులో పెట్టాలో తెలియదని కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. మనసుంటే అనేక మార్గాలు ఉంటాయి. ప్రతి దానికి కూడా ఆలోచించగలిగితే అది లాజిక్ రూపంలో, కోడ్ రూపంలో ఏ విధంగా అయినా సరే ఎలాంటి సమస్యనైనా క్లియర్ చేయొచ్చు. ఓన్లీ థింక్ పాజిటివ్, అంతే, దట్స్ ఇట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక హక్కుల గురించి అర్థమైంది అనుకుంటున్నాను. హక్కుల్లో ఉన్నటువంటి ఆ 4 సెంటెన్స్ కూడా క్లియర్ గా నేను చెప్పాను.
ఓకేనా? ఫస్ట్ థర్డ్ సెక్షన్ అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ సెక్షన్ దీనికి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని మీరు అనుకోవచ్చు. మనకి ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. సెకండ్ సెక్షన్ ఇంపార్టెంట్. ఫస్ట్ సెక్షన్ ఏమి లేదు, అది ఓన్లీ పరిధి ఇవాళ అంతే, స్టార్టింగ్ ఇండెక్స్ అనుకోండి. ఫస్ట్ సెకండ్ అని ఏంటంటే మనకి ఏబిసిలు అవన్నీ చెప్పేశాను. ఇక డైరెక్ట్ గా థర్డ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఫస్ట్ హక్కులు విధులు నియమించుట, అలాగే మనకి డబ్బులు ఇవ్వడం, అందులో మళ్ళీ మినహాయింపు జరగడం, దాని కారణాలు వెతకడం, అలాగే విడదీసి చెప్పడం కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే స్టోరీ అయిపోయింది కదా. ఇప్పుడు హక్కుల గురించి మనకి అయిపోయింది. ఇక్కడ విధులు అంటే ఫస్ట్ థర్డ్ సెక్షన్ వేసుకోండి, తర్వాత ఫోర్త్ సెక్షన్ విధులు. కంటిన్యూ సెక్షన్స్ కాబట్టి మనకు కన్ఫ్యూజన్ ఏం లేదు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th వరకు. సో ఇక్కడ నెక్స్ట్ వన్ విధులు. ఏదైనా ప్రజా సంస్థ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ దానికి కొన్ని విధులు కల్పించిందండి ఈ సమాచార హక్కు చట్టం. దానికి విధులు ఏంటండి అంటే ప్రభుత్వ యంత్రాంగానికి విధులు ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రికార్డు రూపంలో అక్కడ ఉన్నటువంటి సమాచారాలు రికార్డు రూపంలో తయారు చేసి సేవ్ చేసి ఉంచాలి, లేదంటే కాపీల రూపంలో సేవ్ చేసి ఉంచాలి, లేదంటే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ఆ యొక్క విధులు ఏంటంటే కాపీ రూపంలో సేవ్ చేసి ఉంచాలి, లేదంటే పత్రికా ప్రకటన ద్వారా మనకి సమాచారాన్ని రిలీజ్ చేయాలి. అలాగే అనేక విధాలుగా తన యొక్క విధులు ఏంటనేది అనేది చెప్పడం జరుగుతుందంట. అన్ని విధులు కూడా అందులో ఇప్పుడు మనకి ఈ టాపిక్ వచ్చేసరికి మనకి ఫోర్త్ సెక్షన్ వచ్చేసరికి ప్రభుత్వ యంత్రాంగం తాలూకా విధులు ఏంటి అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అనేది సింపుల్ గా మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. అందులో విధులు అంటే సంబంధించిన విషయాలు ఏవైనా సరే, అందులో విధులకు సంబంధించిన అంటే ప్రభుత్వ యంత్రాంగం సంబంధించిన విధులు ఏదైనా సరే అవన్నీ కూడా ఇందులోకి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. నియమించుట, సంబంధిత అధికారుల్ని నియమించుట అనేది ఇందులో ఈ ఫిఫ్త్ సెక్షన్ లో మనకి తెలియపరుస్తుంది. అంటే ఆయా కార్యాలయాలు ప్రభుత్వ యంత్రాంగం కావాలి, ప్రజా సంస్థలు కానివ్వండి, ఆయా కార్యాలయాలకి ప్రభుత్వ అధికారుల్ని నియమించడం. కాబట్టి ఈ నియమించుడు అనేది ఈ ఫిఫ్త్ సెక్షన్ అనేది మనకు తెలియజేస్తుంది. అన్ని నియమించే కార్యక్రమాలు కూడా ఇందులోనే వస్తుంది. ప్రభుత్వ అధికారులు అందరూ, అది ఏఐ కావచ్చు లేదా సంథింగ్ ఇంకా ఏదైనా ఎవరైనా అధికారులు అనేది అధికారులు నియమించే మొత్తం సెక్షన్ కూడా ఈ సెక్షన్ లో తెలియజేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. డబ్బులు. సార్ ఇక్కడ మనకి డబ్బులు అనేది ఎందుకు రాశాను అంటే మనకి స్టోరీ వైజ్ క్లియర్ గా అర్థం కావడం కోసం డబ్బులు అని రాశాను. డబ్బులు అంటే ఫీజులు. అంటే సమాచార హక్కు చట్టం కింద మనం దరఖాస్తు చేసుకుంటే ప్రతి సమాచారానికి మనకు ఒకేలా ఉండదు కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కొక్క సమాచారానికి ఒక్కొక్క ఫీజు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి డబ్బులు అంటే ఏంటంటే ఇక్కడ ఫీజులు తీసుకోవడం అంటే ఒక్కొక్క సమాచారానికి ఒక్కో విధంగా డబ్బులు అనేది ఫీజులు అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఈ డబ్బులు సంబంధించిన ఫీజులు సంబంధించిన అన్ని కూడా ఈ సెక్షన్ లో వస్తుంది, సిక్స్త్ సెక్షన్ లో. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇవ్వటం. సమాచార మనకి ఏదైనా దరఖాస్తుని సమాచారం తీసుకుందాం అనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకుంటే అక్కడ సమాచారం ఇవ్వడం అనేది కూడా మొత్తం అన్ని ఈ సెక్షన్ లోకి వస్తాయి. అందులో ఏమేమి తెలియజేస్తాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మనం దరఖాస్తు చేసుకున్న రోజు నుండి 30 రోజుల్లో సమాచారం ఇవ్వడం అనేది ఇందులోనే చేరుతుంది. కొన్ని ఎమర్జెన్సీ ఉంటాయి, అంటే ప్రాణాల మీదకి వచ్చినటువంటి సమాచారం ఏదైనా ఉంది, దాన్ని 48 hours లో సమాచారం ఇవ్వాలన్న ఇది ఈ సెక్షన్ తెలియజేస్తుంది. ఇక్కడ ఇవ్వడం అంటే ఏంటండి? సమాచారం ఇవ్వడం. మన సమాచార హక్కు చట్టం గురించి మాట్లాడుతున్నాం, ఏ టాపిక్ ఏం కాదు. కాబట్టి సమాచారం ఇవ్వడం. ఇక్కడ డబ్బులు అంటే సమాచారం తీసుకోవడానికి, సమాచారం ఇవ్వడానికి ఎంత డబ్బులు ఫీజులు వసూలు రూపం చేసుకుంటున్నారు అనేది ఇక్కడ టాపిక్ వస్తుంది. ఎందుకంటే ఈ టాపిక్ మొత్తం సమాచారం గురించే మనం మాట్లాడుతున్నాం. సో ఇవ్వడం అంటే మనం ఏం కన్ఫ్యూజన్ లేదు. సమాచారం 1 రోజు నుండి 30 రోజులకు తీసుకున్నటువంటి సమాచారం కొన్ని ఉన్నాయి, అలాగే ఎమర్జెన్సీ సమాచారాలు కొన్ని ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ లో కానివ్వండి, బ్లడ్ బ్యాంక్ లో కానివ్వండి, ఇలాంటి కొన్ని ఎమర్జెన్సీ పర్పస్ తో ఉన్నటువంటి సమాచారాన్ని స్వీకరించాలనుకునేటప్పుడు ఆ సంబంధిత అధికారులు 1 రోజు నుండి 48 hours లో సమాచారాన్ని ఇవ్వాలి. ఇవన్నీ కూడా కొన్ని 30 నుంచి 35 days వరకు కొన్ని ఉంటాయి, కొన్ని 48 hours లో కొన్ని ఉంటాయి, కొన్ని 1 day నుంచి 30 days వరకు కొన్ని ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా సమాచారం ఇవ్వడం అన్ని కూడా ఈ 7th సెక్షన్ అనేది తెలియజేస్తున్నారు. చిన్న అబ్జర్వ్ చేస్తే చాలు. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ మినహాయింపు. దేనికి మినహాయింపు అండి మనకి అంటే
సమాచార హక్కు గురించే మనం మాట్లాడుకున్నాం. ఈ సమాచార హక్కు మనం పొందడానికి వీలు లేకుండా కొన్ని మినహాయింపుని ఎవరికి ఉంటాయండి? ఎగ్జాంపుల్స్: రక్షణ సంస్థలు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళకి రాజ్యాంగంలో కొన్ని కల్పించింది కాబట్టి వారి దగ్గర సమాచారం పొందే హక్కు మనకి లేదు కాబట్టి ఈ సెక్షన్ తెలియజేస్తుంది. మినహాయింపు అంటే మినహాయింపు ఎవరికి మినహాయింపించిందో, ఎవరికి మినహాయింపు ఉందండి ఈ చట్టం? రాష్ట్రపతులకి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకి ఈ మినహాయింపు ఉంది. వాళ్ళ దగ్గర మన సమాచార హక్కు చట్టం కింద వెళ్ళి ప్రశ్నించే హక్కు మనకి లేదు. సో రాజ్యాంగంలో కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని పవర్స్ కలిగినటువంటి పదవులు ఉన్నాయి కాబట్టి ఆ పదవులకి మినహాయింపు అనేది ఇక్కడ ఈ సెక్షన్ తెలియజేస్తుందని మనం అర్థం అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ మనం కారణాలు. దేనికి కారణాలు? మళ్ళీ ఎగైన్ సమాచార హక్కు గురించే కాబట్టి సమాచార హక్కు కొన్ని ఏంటంటే సమాచార హక్కులు మనం అడిగేటప్పుడు, దరఖాస్తు చేసుకునేటప్పుడు కొన్ని కారణాలు చూపించి కొన్ని కారణాలు మాత్రమే మనకి, కొన్ని సమాచారం మాత్రమే ఇవ్వడానికి కొన్ని ఛాన్సులు అనేది ఈ 9th అనేది చెప్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సంపూర్ణమైనటువంటి సమాచారం వాళ్ళ దగ్గర కూడా లేదు. వాళ్ళ దగ్గర ఎంతవరకు సమాచారం ఉంటే అంతవరకు సమాచారం మనకి ఇవ్వవచ్చు. నెక్స్ట్ మనం సబ్మిట్ చేసి మనం దరఖాస్తు చేసుకున్నటువంటి మన పత్రాల బట్టి వాళ్ళు కొన్ని కారణాలు చూపిస్తూ కొంత సమాచారం ఇవ్వచ్చు, 25% ఇవ్వచ్చు, 50% ఇవ్వచ్చు, లేదంటే 100% ఇవ్వచ్చు, లేదంటే అనేక కారణాలు చూపిస్తూ మనలో ఉన్నటువంటి లోపాలు కారణాలు చూపిస్తూ సమాచారం ఇవ్వను పోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా 9th సెక్షన్ తెలియజేస్తుంది. నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాపిక్ కి 2-3 లైన్లు కాదు ఎగస్ట్రా చెప్తున్నా. ఎందుకంటే మీరు ఆ 31 లెసన్స్ కంటి పరిచయం చేసేటప్పుడు ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా చాలా ఈజీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ 10th మనకి సెక్షన్ ఏం చెప్తుందంటే విడదీయడం. అంటే ఏదైనా ఒక సమాచారాన్ని విడదీసి పార్ట్లుగా మనకి ఇవ్వడం కూడా ఈ సెక్షన్ తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా మనకు ఒక సమాచారం దరఖాస్తు చేసుకున్నాం, ఆ దరఖాస్తులో ఒక పార్ట్గా విడదీసి 2 పార్ట్లుగా విడదీసి మనకు ఆ సమాచారం మనకి ఇవ్వగలిగే ఇది ఈ సెక్షన్ తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో మీకు అర్థం కాలేనిది ఏమీ లేదు అని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 10 సెక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇది ఒక చిన్న మహా అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వీడియో. 10 సెక్షన్లు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పా. అంటే ఎగ్జాంపుల్ మనకి ఇందులో సెక్షన్స్ కూడా గుర్తు పెట్టుకునే అవసరం లేదు. ఈ ఒక్కటే చిన్నది చూడండి, హక్కులు విధులు నియమించడం. చూడండి, డబ్బులు ఇవ్వడం మినహాయింపు, దానికి కారణం చూపడం, విడదీయడం, అంతే. స్టోరీ, చిన్న స్టోరీ, ఒక చిన్న పిట్ట కథ, 7 చేపల కథ ఎలా చెప్పామో అలాగే ఒక చిన్న ఈ సెంటెన్స్ ఒక్కటి గుర్తు పెట్టుకుంటే మైండ్ లో ఫస్ట్ స్టార్టింగ్ హక్కులు అనగానే 3rd, తర్వాత విధులు 4th, తర్వాత నియమించడం 5th, తర్వాత డబ్బులు ఇవ్వడం, మినహాయింపు, కారణాలు, విడదీయడం. 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th 10 సెక్షన్స్ కూడా చదవకుండా రాయకుండా ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి ఆ సెంటెన్స్ ఏ సెక్షన్ తెలియచేస్తుందని ఈజీగా మనం ఇప్పుడు పెట్టగలమా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, ఒక్కొక్కటి మీరు అదే సెక్షన్ లో చూసి మీరు PDF రూపంలో చూసినా సెక్షన్ రూపంలో చూసినా ఒక్కొక్క దానికి 4-5 వాక్యాలు 4-5 సెంటెన్స్ ఉన్నాయి. అమ్మ బాబో, ఇది దేనికి ఏ సెక్షన్ గుర్తుపెట్టుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనసుంటే మార్గం ఉంటుందండి ఫ్రెండ్స్. దయచేసి ప్రతి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ ఓటమి పోలవుతారంటే ఫస్ట్ మీ భయమే మీ ఓటమి అండి. ఏది కూడా నాకు రాదు, ఏది కూడా నాకు రాదు అనుకోకూడదు. ప్రతి దానికి దానికి కరెక్ట్గా ఆలోచించగలిగితే ప్రతి దానికి కూడా ఒక మార్గం దొరుకుతుందండి. దేనికైనా సరే నేను ఉన్నాను ఖచ్చితంగా. లాజిక్స్ అయితే లాజిక్స్, కోడ్స్ అయితే కోడ్స్, లేదంటే టోటల్ కౌంటింగ్ అయితే టోటల్ కౌంటింగ్, ఏ పద్ధతిలో అంటే ఆ పద్ధతులు. ఫార్ములాస్ కూడా మనకి మ్యాథ్స్ ఫార్ములాస్ కూడా వినియోగించుకుంటా ఫార్ములాస్ ని కూడా లాజిక్ తో ఫార్ములాస్ కూడా గుర్తు పెట్టుకోకుండా చెప్పడం జరిగింది. ఆ మ్యాథ్స్ వీడియోస్ లో కూడా ఉన్నాయి. ప్రతి దానికి ఆలోచనే మన మార్గము. దయచేసి ముందు మీ భయాన్ని తొలగించండి. డిఎస్సి విజయం సాధించండి. డెఫినెట్ గా విజయం సాధించి నాకు మెసేజ్ పెట్టండి, హ్యాపీగా ఫీల్ అవుతాను. నెక్స్ట్ పార్ట్ 11th నుంచి 20 వరకు, తర్వాత 3rd పార్ట్ 20 నుంచి 30 వరకు కంప్లీట్ అయిపోతుంది. అది కూడా 15 మినిట్స్ లో క్లియర్ గా నేను చెప్తాను. ఒక్కసారి మాత్రం నేను చెప్పేది గమనించండి. ఫస్ట్
సెక్షన్ కంటికి పరిచయం చేయండి. ఆ స్టోరీని ఒక నవల చదివినట్టుగా కంటికి పరిచయం చేయండి, అర్థం చేసుకోండి. కన్ఫ్యూజన్ లేకుండా పెట్టడం కోసం ఈ సింపుల్ గా ఈ ట్రిక్. ఫ్రెండ్స్, అర్థమైందని భావిస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇది మాత్రం ఒక్కసారి ఏ ఫోన్ పెట్టుకొని ఈ మూడు లైన్లు కూడా ఏం లేదు, ఒకటే స్టోరీ, చిన్న స్టోరీ. హక్కులు విధులు నియమించింది, డబ్బులు ఇవ్వడం, మళ్ళీ దానికి మినహాయింపు, అలాగే కారణాలు చూపి విడదీయడం, అయిపోయింది స్టోరీ. సో 2 సార్లు ఇదే స్టోరీని రిపీట్ చేసి ఇయర్ ఫోన్ పెట్టుకొని వినండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొక విషయం ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది చూడండి, జాయిన్ దగ్గర క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉందండి. వాట్సాప్ లింక్ ద్వారా నాకు వాట్సాప్ లో ఒక్క మెసేజ్ పెడితే, సార్ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యాను అంటే, ఏ సబ్జెక్ట్ అయినా, ఏ డౌట్ అయినా, ఎనీ సబ్జెక్ట్, ఎనీ కాంపిటేటివ్, యాజ్ యువర్ విష్, డెఫినెట్ గా నాకు ఒక్కసారి వాట్సాప్ గ్రూప్ లో నాకు పెడితే డెఫినెట్ గా నెక్స్ట్ వీడియో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గోస్ టు జాయినర్స్. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే లైక్ చేస్తే 10 మందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ద్వారా మాత్రం బెల్ దగ్గర క్లిక్ చేయండి. మీ ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు ఎదురు వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మరిన్ని సింపుల్ మెథడ్లో చిన్న స్టోరీతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, అప్పటి వరకు